హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్ ఇన్ఫినిటీ వ్లాగర్ తెలుగు. సో ఈ వ్లాగ్ లో తలకోన హిడెన్ వాటర్ ఫాల్స్ కి ఎలా రీచ్ అవ్వాలో ఇన్ఫర్మేషన్ అందిస్తాను. హిడెన్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలంటే సో ఫస్ట్ తలకోనకి చేరుకోవాలి. తలకోన తిరుపతి నుండి 58 కిలోమీటర్స్ దూరం, అదేవిధంగా మదనపల్లి నుండి 109 కిలోమీటర్స్ దూరంలోను, మరియు చెన్నై నుండి 190 కిలోమీటర్స్ దూరంలోనూ ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. సో చాలా జాగ్రత్తగా వెళ్ళండి. పైన 1 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా జలపాతం వాటర్ అనేది క్యారీ చేసుకోండి. షూస్ లేకపోతే గ్రిప్ ఉన్న షూస్ లేకపోతే గ్రిప్ ఉన్న చెప్పులు ప్రిఫరెన్స్ చేయండి. సో పైకి వెళ్ళే నాతో పాటు నేను, మా ఫ్రెండ్స్ పుష్ప ఈ వ్లాగ్ లో జాయిన్ అయ్యాము. సో లెట్స్ ఎంజాయ్ ద వీడియో. టోల్ గేట్ చార్జెస్ బైక్ అయితే 15 రూపీస్ తీసుకున్నారండి. పార్కింగ్ చార్జెస్ వచ్చి 10 రూపీస్ అండ్ ఎంట్రీ చార్జెస్ వచ్చి 30 రూపీస్. మొత్తం ఇక్కడికి రావడానికి వితౌట్ పెట్రోల్ ఖర్చుతో కాకుండా 55 రూపీస్ పర్ పర్సన్ కి అయితే అవుతుంది. ఇక్కడైతే ఇది వచ్చి నడుము నొప్పికి, కీళ్ళ నొప్పులకి ఇది మందు నాటు వైద్యం అండి. ఏమంటే అది బాగా నేలకి గీకి రాస్తే నడుము నొప్పి పోతుందంట. పక్కన చూస్తే నేడిగాయల దగ్గరి, ఈ పక్క చూస్తే ఉసిరికాయల దగ్గరి, అదేవిధంగా ఎలక్కాయల దగ్గర ఉంది. మోకాలు నొప్పులకి, నడుము నొప్పులకి ఆయుర్వేదం. అది చూడు, వస్తుంది. ఏం బ్రో సమోసాలు ఎంత బ్రో? 10కి 3. వాళ్ళు ఓన్లీ జస్ట్ ప్యాసింజర్స్ ని డ్రాప్ చేస్తున్నారు రా. వాటర్ మాత్రం చూద్దాం. వాటర్ వచ్చి అంత ఏం బాలేవు. అంత బురద నీళ్ళే. సర్లేపా అక్కడి బాగుండాలి కూడా చూస్తాను. మా ఫ్రెండ్స్ ఇది దారి రా. ఏ వినయ్, ఓ అబ్బా పుష్ప 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 పుష్పరాజ్ అలాగా ఇంకా ఫాస్ట్ గా కమాన్. ఏ కాదు, ఉయ్యాలు ఊగే వాళ్ళు అనుకున్నా. ఊగు అది పుష్ప, అది పుష్ప. ఏమైంది పుష్ప? బాగుంటది. అమ్మో భయం వేస్తుంది. పుష్ప అంటే ఫైర్ అనుకున్నారా? వైల్డ్ ఫైర్ కాదే, ఫ్లవరా? పుష్ప అంటే ఫ్లవరా? పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఇంకేంటి? వైల్డ్ ఫైర్. పుష్ప, ఇప్పుడు నీ దగ్గరికి పులి వస్తే నువ్వు ఏం చేస్తావు పుష్ప? చెప్పు పుష్ప. నా దగ్గరికి ఒకవేళ పులి వచ్చిందనుకో, నన్ను చూసి 2 అడుగులు ముందుకు వేస్తాడు. అది నలుగురిని పిలుచుకొస్తుందా? నలుగురిని తీసుకువస్తాది. అప్పుడు అంత వైల్డ్ ఫైర్. ఒకవేళ పులి సింహాన్ని పిలుచుకొని వస్తే? సింహాన్ని దీనితో ఒక ఏటు ఫలాన్ని వేస్తే అది ఆడికే 2 ముక్కలు అవుతాయి. ఎట్లా నిలుగా అడ్డంగానా? నిలువుగా వేస్తా ఏటు. అప్పుడు వద్దు పుష్ప, నన్ను క్షమించండి. అదే వైల్డ్ ఫైర్. ఎంత కొండ ఉండాది ఇంకా పైన, చాలా చూడండి. పద ముందుకు పద. పుష్ప, మీరు
ముందు ఉండాల పుష్ప మీరు. పుష్ప గస్ వస్తే ఏం చేస్తారు? చేత్తో గుద్దేస్తావా పులిని? బా కింద కూడా బొక్క పడింది పైన గుర్తితే. ఒకటి పుష్ప పుష్ప అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడ వాటర్ ఫాల్స్ ఉంది వైట్ కలర్ది. ఇక్కడ ఈ వ్యూ మధ్యాహ్నం అయితే 12:30 అవుతుంది. అయినా కొండపైన మంచు పోలేదంటే లెక్కేసుకో. ఇంకా నేనైతే ట్రెక్కింగ్ ఆ కొండ ఎక్కాలి, ఆ పై ఇక్కడ అది టార్గెట్ స్పాట్. ఏంటి అంత దూరం అక్కడ ఉండాలి జనాలు. బ్రో పోవడం దూరమా ఇక్కడ నుండి? దగ్గరే కదా? కాదా మా ఊళ్ళో పులులు ఉంటాయని భయపడతాండ్రు. చాలా మంది ఉంటారు కదా, పోవచ్చు కదా. వాళ్ళకి చెప్పు బ్రో ఒక మాట. చీమలు కూడా లేవు కదా, ఈత ఆడొచ్చు కదా. థ్యాంక్స్ బ్రో, మీరు లేకపోతే కిందికి వెళ్ళిపోయాను. ఇది కింద రిస్ట్రిక్టెడ్ ప్లేస్ కదా. యూట్యూబ్ ఛానల్ ఇదే ఫస్ట్ వీడియో. ఓకే ఓకే పోవచ్చు కదా, పులి రాదు కదా. ఇదే ఫ్రెండ్స్ తలకోన పైకి రావడం అంటే ఇదే. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎందుకు వచ్చానంటే నా దానికి ఇంత గ్రిప్ ఉండాలి, అయినా చాలా ప్రికాషన్స్ తీసుకొని వస్తున్నా. వాటర్ సౌండ్ అయితే లిటరలీ ఆసమ్ బ్రో, అసలు అమేజింగ్. ఇంత పైకి ఇదే ఫస్ట్ టైం రావడం. చూడండి అక్కడికి పోతే అక్కడ నుండి వాటర్ ఫాల్స్ అనేది కిందికి దుంగుతాయి అన్నమాట. మీరైతే జూమ్ చేస్తా, అక్కడ నుండి కిందికి వాటర్ ఫాల్స్ అనేది దుంగుతాయి. అంటే చెప్పాలంటే ఇదే ఫస్ట్ క్లీన్ అండ్ నీట్ వాటర్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుండి కిందికి సరఫరా అవుతాయి. అది ఫ్రెండ్స్ చూడండి లిటరల్లీ అసలు అమేజింగ్ అమేజింగ్ చెప్పాలంటే అమేజింగ్. ఇది అక్కడ ఉన్నారు చూడండి, అక్కడ వీళ్ళంతా జనాలు, కింద కింద జనాలు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అంటే వాటర్ ఫాల్స్ చుట్టూ కొండల. ఇక్కడ నుండి వాటర్ ఫాల్స్ అనేవి పడతాయి. ఈ ప్లేస్ చూడండి అసలు లోయ ఏమన్నా ఉందా? ఒకసారి పడినా ఉంటుంది. అద్దో అద్దో అక్కడ కనిపిస్తున్నారు. సేఫెస్ట్ ఇక్కడ వాటర్ ఫాల్స్ స్నానం చేయాలంటే సేఫెస్ట్ అక్కడ చేసుకోవచ్చు. అక్కడ ఏకదమ్ నెంబర్ 1 బిస్లరీ వాటర్ ఎట్లుందో ఆ వాటర్ ఉండాలి. వాటర్ చేపలు కూడా ఉన్నాయి చెప్పాలండి. ఎట్లున్నాయి? ఇందాక తగ్గావు పుష్ప. ఎట్లున్నది వాటర్? एकदम सुपर अच्छा पानी है.
ఈ దారి అయితే ఇంకా మోసుకుపోయింది, చూస్తున్నా. వెళ్తున్నాము వెనకాల మనతో పాటు పుష్ప ఉన్నాడు, మా పైన. కమాన్. తగ్గేదేగా, ఇందాక తగ్గాడు. ఇందాక తగ్గింది. ఏయ్. నీళ్ళు లేవు కదా వచ్చి. ఏయ్ పుష్ప అసలు తగ్గేదేగా. ఏయ్ ఓహో ఓహో, ఇదే బ్రో డెస్టినేషన్. పుష్ప వచ్చేసాం, మనం సాధించాం. వాటర్ చూడండి, లిటరల్లీ తాగొచ్చు. నేనైతే కన్నా ఈ నీళ్ళు తప్ప ఇంట్లో నీళ్ళు అయితే తాగను. లిటరల్లీ రా. లిటరల్లీ వాటర్ అయితే ఇంట్లో తీయద్దాం. పుష్ప కమాన్. అదో వాటర్ ఫాల్. వాటర్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్. ఇక్కడ నుండి చూడండి, వాటర్ అయితే కన్నా చిన్నగా కారుతున్నాయి చెప్పాలంటే. ఈడున్నాయి రాళ్ళు, లేవు. ఈడున్నాయి రాళ్ళు. సో ఇటు సైడ్ వచ్చి రాళ్ళు ఉన్నాయండి, అటు సైడ్ అయితే రాలేదు. ఇటు సైడ్ దుంగితే తల పగులుతుంది, అటు సైడ్ అయితే లోతున్నది. అటు సైడ్ కూడా రాళ్ళు ఉన్నాయి. కరెక్ట్గా ఆ మధ్యలో దుంగితేనే సేఫ్టీ. ఆ మధ్యలో దుంగితేనే సేఫ్టీ. ఈ పక్క ఆ పక్క దుంగినాక అవుట్. ఆ లాస్ట్ దుంగు దుంగు దుంగు. Come on. Okay.
సో ఈ వాటర్ ఫాల్స్ లో 1 అవర్ ఈత ఆడి అలా 4 ఫోటోలు దిగి మళ్ళీ వచ్చిన దారే రిటర్న్ అయ్యామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్టింగ్ గా ఉంటాయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.